పొద్దున్నే బయలుదేరావు? స్టేషన్కి అమ్మా. పొద్దున రైలుకైతే మంచి కిరాయి దొరుకుతుంది. ఏమిటన్నయ్య, మేమంతా మనుషులం కాదనుకున్నావా? ఈ దగ్గుతో జ్వరంతో ఇంకా రిక్షాలు అవుతావా? వద్దన్నయ్య, వద్దు. అమ్మ ఏదైనా ఉద్యోగం చూసుకుంటుంది, లేదా ఎక్కడైనా నేను పాచి పని చేస్తాను. ఎలాగో బ్రతుకుదాం. ముందు నీ ఆరోగ్యం చూసుకోన్నయ్య. డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు. నేను అనుకున్నది సాధించేదాకా ఈ బండి ఆగదు, ఈ కట్టె రాలదు. వెళ్ళ అక్కర్లేదయ్యా. రండి బాబు, ఇత రండి బాబు, రండి. సరేలే, ముసలోడి నువ్వే లాక్కెళ్తావు. రండి బాబు. అలా పనవా, అలాగా రండి బాబు, రండి. ఉండవయ్యా, వేరే ఇంకేదైనా రిక్షా ఉందని చూడండి. లేదు బాబు, ఇది ఒక్కటే ఉంది. నా కర్మ కొద్దీ నువ్వే దాపురించావు. లాగుతావా? ఎక్కి చూడండి బాబు, మీకే తెలుస్తుంది. కూర్చోండి. చిచి, బాబు బాబా, అది బాబా అలాగున్నావు. బాబా చెప్పు బాబు, ఇన్నేళ్లకు నీ ముందు చేజాసి నిలబడ్డాను. నాకు డబ్బు కావాలి, అమ్మను పరీక్ష కట్టాలి. ఎట్లాగైనా రిక్షాలా కట్టేద్దాం అనుకున్నాను. నా ఒంట్లో సత్తుపోయింది. సరిగ్గా ఈ సమయానికే ఈ పాడుదేహం నన్ను మోసం చేసింది. బాబా బాబు, ఎలా ఉండేవాడి, ఎలా అయిపోయావురా? నీ నూరేళ్ల బ్రతుకు నువ్వే చేతులారా తుంచేసుకుంటున్నావు. దేనికి బాబు ఇదంతా? ఒక్క పూట వాళ్ళింట్లో తిన్నందుక? కాదు బాబాయ్, అదొక్కటే కాదు. ఆ పసి మనసు నన్ను నూరారా మామయ్య అని పిలిచింది. ఆ పిలిపే నన్ను కట్టేసింది. ఆ లేత చేతులు నా మెడ చుట్టూ వేసి మామయ్య మామయ్య అని పిలుస్తుంది. ఆ తీయని పిలుపు కోసం ఎన్ని జన్మలైనా ఎత్తాలనిపిస్తుంది. బాబాయ్, నీకు తెలుసుగా, అంత ఆప్యాయంగా పిలిచేవాళ్ళు ఈ ప్రపంచంలో నాకింకెవరున్నారు బాబాయ్. అందుకే బాబాయ్, అందుకే. బాబు, నువ్వు మనిషివి కాదురా. నేను రోజు ఆ దేవుడి పటానికి పూజ చేస్తాను, కానీ ఆ దేవుడు నా కళ్ళ ముందే ఉన్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. ఓ బాబా, దేవుడు ఎక్కడ ఉంటే నన్ను ఇట్లా చేస్తాడా? నేను ఎప్పుడైనా దేవుణ్ణి ఏమైనా అడిగానా? నా దేహాన్ని నమ్ముకుని నా కష్టంతో చచ్చేదాకా బ్రతుకుదామనుకున్నా. కానీ దేవుడు ఏం చేశాడు? నా చేతుల్లో సత్తమ లాగేశాడు, కాళ్ళలో బలం తీసేశాడు. ఎందుకు బాబా? నేను ఎవరికి ఏం అపకారం చేశాను? ఆ సాంబ్రాణి కడ్డి చూసావా? అందులో సువాసనతో పాటు కర్రపుల్లో కూడా కాలితేనే ఆ సువాసన భగవంతుడికి అందుతుంది. అలాగే నీలో మంచి మనసుతో పాటు నేను అనే అహంకారం ఉండేది.
అది ఇప్పుడు కాలిపోయింది. ఇక నువ్వు నేను దేవుడు చేరుకుంటాను, అంతకన్నా కావాల్సిందే ఉంది. కానీ బాబాయ్, అమ్మను పరీక్షలో పాస్ కావాలి. ఆ నల్లకోటితో నల్ల టోపీతో ఇంటికి రావాలి. అది నేను కళ్ళారా చూడాలి. బాబాయ్, అంతవరకు దేవుడు నన్ను పిలిచినా నేను వెళ్ళను బాబాయ్. బాబాయ్, ఈ రిక్షా అమ్మితే ఎంత వస్తుంది? రిక్షా అమ్ముతావా? అమ్మకేం చేస్తాను? ఈ గుర్రం ముసలిదైపోయింది, ఇంకా బండెందుకు? బాబాయ్, మంచి ధర వస్తే ఎవరికైనా అమ్మి పెట్టు. ఉండు బాబు. రిక్షా ఖరీదేగా? కాదు బాబు, బాబాయ్గా నేను చేయగలిగిన సహాయం. వద్దు బాబాయ్, నాకొద్దు. అలా తీసుకో. తీసుకోవా బాబు. అమ్మను మావయ్య మావయ్య అని పిలిచినంత మాత్రాన ఇంత బంధం పెంచుకున్నావే, ఇంత త్యాగం చేస్తున్నావే. ఇంతకాలంగా నన్ను బాబాయ్ బాబాయ్ అని పిలుస్తున్నా. నాకు ఆ మాత్రం బంధం లేదా? ఆ మాత్రం అర్హత కూడా నాకు లేదా? బాబాయ్, అంత మాట నాకు బాబాయ్. బాబాయ్, నీకు పెద్ద పని ఒకటి అట్టిపెట్టాడు. అది నువ్వు ఒక్కడవే చెయ్యాలి. ఇంకెవరికి అధికారం లేదు. ఏమిటో తెలుసు, నేనెప్పుడూ ఒకనాడు దిక్కు మొక్కు లేకుండా రాలిపోతాను. అప్పుడు నన్ను నీ చేతుల మీదుగా పంపించి ఆ ఖర్చంతా నీదే బాబా. అంత మాట బాబు. బాబు కొంటాను బాబు. రిక్షా నేనే కొంటాను. నేనే కొంటాను బాబు. తీసుకెళ్ళి. బాబాయ్, చిన్నప్పటి నుంచి నేను నీకు బరువే అయిపోయాను. ఇంకెంతో కాలం ఉంటుంది. కొద్ది రోజులు. ఏమండి, అమ్మాయి పెళ్లి సంగతండి. చూస్తున్నా అబ్బాయి కనీసం 2-3 లక్షలు ఆస్తుండాలి. తల్లి తండ్రి ఉండకూడదు. అలా కర్మదాలి ఒకవేళ ఉన్న పెళ్ళైన మరుక్షణమే తప్పీమని వాళ్ళు చచ్చే స్థితిలో ఉండాలి. ఇదే మాట్లాడి అంకేల్ ఎవరా పెంకులు? నువ్వట్లా చిన్నటెల్లి ఆ రథ పేరుతో నన్ను పిలుస్తాను. నా పేరు ఏం నాయన ఇలా వచ్చావు? ఏమి లేదనుకో, చిన్న బిజినెస్. ఏంటి ఈ గొలుసు చూసారు, ఇది మా నాయనమ్మ. మా నాయనమ్మ చచ్చిపోతూ, ఒరే నాయన నీ కష్టాలు రాకపోరా, అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఈ గొలుసు ఎవరికైనా పెద్ద మనిషికి అమ్ముకోరా అని నా చేతికి చచ్చిపోయింది. నాకంటే పెద్ద మనిషి ఎవరు ఉన్నారు నాయన? అందుకే నీ దగ్గర తెచ్చింది. మీ నాయనమ్మ చచ్చిపోలేదు, బతికే ఉంది. ఇందులో కనిపిస్తున్నది. అవునండి, నిక్షేపంలో కనిపిస్తుంది. ఇది సామాన్యమైన గొలుసు కాదు. దీనికి బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకురావాలి. ఏమే అబ్బాయి కూర్చోబెట్టి కాఫీ అది ఇచ్చి మర్యాద చేస్తూ ఉండు. నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బు 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 తీసుకొస్తాను. అలాగేనండి, త్వరగా వచ్చేయండి. కూర్చో బాబు, ఒక 5 నిమిషాల కాఫీ తీసుకొస్తాను. మా ఇంకొంత ఏమైనా బిజినెసా? బిజినెస్ నా తలకాయ, మా ఇల్లు. ఇది మీ ఇల్లు? అయితే ఈ వారు మా నాన్న. మీ నాన్న ఏంటి పాలు? ఏమీ లేదు, మీ నాన్నతో పార్ట్నర్షిప్ తో పెద్ద వ్యాపారం చేద్దామని వచ్చాను. వ్యాపారానికి ఏమిటో పాలు, ముందు మన పెళ్లి సంగతి మాట్లాడు. దానికే ఇప్పుడే సెటిల్ చేస్తాను. కానీ నువ్వు ఒక చిన్న సహాయం చేయాలి. ఏమిటి? ఇలా ఎన్ని? 3. మూడే అమ్మ బాబాయ్. అయ్యో అయ్యో, పరాయి మగాడితే ఏమిటా గుసగుసలు? ఎవరమ్మా? ఎవరికి పరాయివాడు? వీడే పరాయివాడు కాక అల్లుడా మేనల్లుడా? అమ్మా అల్లుడేనమ్మా, అసలు నీకు కాబోయే అల్లుడమ్మా. అత్తగారు, ఎవరా నువ్వు నన్ను అత్తగారంటావు? మీ కూతురు పెళ్ళింది, కాబోయే మొగుడు. ఎప్పటి నుంచి యోగా? మీ అమ్మాయితో పరిచయం ఇప్పుడు 3 నెలలు. అమ్మా నాకు 3 నెలలనే. అయ్యో అయ్యో, ఎంత పని చేశావే, పంప ముంచావు కదా. మీ నాన్నకి తెలిస్తే? అత్తగారు, ఈ కష్టం మీ కూతురు కాదు, మీకే వచ్చిందో మీరే కావాలి. నా కాళ్ళ మీద పడితే నేనేం చేస్తాను? లేవండి, అందరం కలిసి ఆ దేవుడి కాళ్ళ మీద పడదాం.
వస్తుంది వాడిని అత్యంతగా జైలు పంపించేసేయండి దొంగతనం చేసినందుకు వాడిని అలాంటి కేరింది కన్నందుకు వీడిని అందరూ జైలు పంపించేయండి. అయ్యో అయ్యో ఇదేం కర్మండి, ముహూర్తం పెట్టుకున్నామని వియ్యంకుడి తీసుకురామంటే ఈ పోలీస్ మేళాలు నడి పెట్టుకొచ్చారేమిటి? ఎవరైనా బియ్యకుడు ఇంకెవరండి? ఆయనే మన ఢిల్లీ అన్నయ్య. వీడు నాకు బియ్యకుడు. అన్నయ్య, మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దవాడివి, నీతో ఒక మాట చెప్పి ముహూర్తం నిర్ణయించాలని నిన్ను తీసుకురమ్మన్నా. ఈ పిచ్చి మాలోకనేమో వీళ్ళని తీసుకొచ్చాడు. ఓహో అదా సంగతి. ఇదిగో బియ్యం తగ్గమయ్యా, పిచ్చి కేకలు మానేసి కట్నాలు కానుకల సంగతి మాట్లాడుకుందాం. మంచి పూర్వం చూసి ముహూర్తం కూడా పెట్టించాం. ఏమిటా ముహూర్తం? పెళ్లికా నీ సావుకారు అన్నయ్య, ఇవాళ అమావాస్య, పిచ్చి మరీ ఎక్కువ అవుతుంది. నాకు పిచ్చా? పిచ్చా? పోలీస్ స్టేషన్ లో చిందులు తొక్కుతుంటే అప్పుడే అనుకున్నాను. ఈ విషయంలో ఎప్పుడో కానిస్టేబుల్ గారు అవసరంగా ఈ పిచ్చోడు మాట నమ్మి మీరు వచ్చారు. ఇంకో తెల్లమ్మా, ఓ 60 నిమ్మకాయలు, ఓ బిల్లు 100 నీళ్ళు పట్ల నెత్తి రుద్దాలంటే పిచ్చికి ఎగిరిపోవాలి. మా బియ్యం కూడా గడిచారంటే నేను చచ్చిపోతాను అవసరంగా. మీరేం గాబరా పడకండి. ఇట్లాగే మా మామయ్యకి మదుపిచ్చి నిమ్మకాయ వైద్యంతో సగం కుదిరిచేశాను. అలాగా తెల్లమ్మా, ఈ నిమ్మకాయ వైద్యంతో పిచ్చి కుదరకపోతే తర్వాత పిచ్చాసుపత్రిలో పారేసి 2 ఎలక్ట్రిక్ సార్లు ఇస్తే పిచ్చికి విశాఖపట్నం వరకు పారిపోతుంది. నన్ను పిచ్చాసుపత్రిలో చేరుస్తారా? కరెంట్ షాక్ ఇప్పిస్తారా? నేను ఏం చెప్పాను? నన్ను ఇలా చిత్రం చేయొద్దు. మీరేం చెప్తారో వింటారా? వింటావా? ఈ పెళ్లి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారా? అయితే ఇంకేమన్నా గారు, ముహూర్తం నిర్ణయించండి. ఏరా, డిగ్రీ తీసుకోబోతున్నావు, తర్వాత ఏం చేద్దామని? ఫారెన్ వెళ్తావా లేక బిజినెస్ చూసుకుంటావా? ఏమిటా ప్రజలకి అని ఏమిటా పుస్తకం? ఇదేనన్నా, ఇది ప్రేమను పెళ్లి ఒక నవల. కథ చాలా బాగుంటుందన్నా. ఓహో, అయితే నీకు తెలుసనమాట. రే, అదేమిటో చెప్తే నేను వింటా కదరా. ముందు మొదలుపెట్టు. నాన్న, మరి ఈ కథలోని కథానాయకుడు ఒక లక్షాధికారి కొడుకు. అన్నయ్యలాగా? వాళ్ళ నాన్న చాలా మంచివాడు. నీలాగే. అయితే ఆ అబ్బాయికి నీలాగా ఒక చెల్లెలు కూడా ఉందా? అదే లేదన్నా, లేదు. ఉంది నాన్న, ఉంది. ఇలా ముగ్గురు ఉంటుండగా ఆ అబ్బాయి ఒక పేద అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించింది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ అబ్బాయి వెళ్ళి మా నాన్నతో చెప్పేశాడు. వెంటనే వాళ్ళ నాన్న ఒప్పేసుకున్నాడు. పెద్దవాళ్ళు అంత తేలిగ్గా ఒప్పుకుంటే కథలో సస్పెన్స్ థ్రిల్లే ఉంటుందిరా. ఆయువు పట్టే పోయి. అయితే ఇటువంటి ఘట్టాలు మీరైతే ఒప్పుకోరా నాన్న? నెవర్. అరే, నువ్వెందుకు అలా తెల్లబోతావు? వెదవది కదే కదా. అవును, పెద్దది కథేగా. కానీ నాన్న, ఒకవేళ ఆ లక్షాధికారి అబ్బాయి నేనే అయ్యండి ఒక పేద పిల్లని ప్రేమించుంటే మీరు ఒప్పుకుంటారా? చేస్తే ఒప్పుకో. నాన్న, నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, ఏ నాన్న? నాన్న, అన్నయ్య, మరి అన్నయ్య. ఓహో, ఇది నవల్లో కథ కాదు, మన ఇంట్లోనే జరుగుతుందన్నమాట. ఆహా, బైది బై అమ్మాయి ఎవరు? ఎవరు 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 ఎవరంటే నాన్న, అమ్ములు అని నా ఫ్రెండ్ నాన్న. పాపం, చాలా పేదవాళ్ళు. కానీ మర్యాదస్తున్నాను. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు చితికిపోయారు. వాళ్ళ మావయ్య రిక్షాలాకి పోషిస్తున్నాడు. ఆ అమ్మాయిని బియ్య వరకు చదివించాడు నాన్న. అంటే ఆఫ్టర్ ఆల్ రిక్షావాడి మేనకోళ్ళు నా ఇంటి కోడలు కాబోతుందన్నమాట. సరే, అతను ఒకసారి వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. అది జరిగే పని కాదు నాన్న. ఆయన రాడు. ఎందుకని? ఆయన చాలా ఆత్మాభిమానం గల మనిషి. నేను శ్రీమంతుడు బిడ్డనని తెలియగానే నాతో మాట్లాడడానికి వీలేదని అమ్మాయితో చెప్పేశాడు. మరి ఆ అమ్మాయి ఏమని? అమ్మలకి వాళ్ళ మావయ్యది. ఆయన చెప్పిందే వేదం. ఆ మాట నా పలిచి నా ముఖం చుట్టూ కూడా మనిషింది నాన్న. ఆహా, నువ్వు లక్షాధికారి బిడ్డవని తెలిసిండు కూడా నీ ముఖం చుట్టానికి అమ్మాయి ఇష్టపడకపోతే నే మాత్రం వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? నాన్న, నాన్న, నువ్వు వెళ్ళక తప్పదు నాన్న.
అమ్మని నేను మనసారా ప్రేమించాను నాన్న. కాదనుకు నాన్న. నాన్న ప్లీజ్ నాకేం మాట్లాడకండి. నాకు తెలిసి ఏం చేయాలి. ఏ పెద్ద ఆయన ఏంటి అలా ఎగిరే చూస్తున్నావు? అక్కడ చదువుకున్న వాళ్ళు డిగ్రీలు తీసుకుంటున్నారు. వెళ్ళి వెళ్తా బాబు వెళ్తా. మా అమ్మాయి పట్టా తీసుకుంటుంది చూసి వెళ్తా. మీ అమ్మాయా? అవును బాబు. అదిగో బాబు మా అమ్మాయి. చూశారమ్మా చూశారు. నా కళ్ళారా చూశారు. కన్నుల పండుగగా చూశారమ్మా. ఏమిటన్నయ్య ఏమిటా సంబరం? సంబరమేనమ్మా. చెప్పనలవి గారి సంబరం. ఇంతకాలం నేను దేనికోసం బ్రతికున్నాను, ఏ సాధించాలని ఇంత కష్టపడ్డాను అది చూశానమ్మా. అమ్మను పట్టా తీసుకుందమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళావా అన్నయ్య? వెళ్ళానమ్మా. అమ్మను పట్టా తీసుకునే పండగ 1000 కళ్ళతో చూశానమ్మా. అదిగో అమ్మనిస్తుంది. అమ్మను అక్కడే ఆగు. ఆ నల్లకోట వేసుకుని టోపీ పెట్టుకునేదా అమ్మ చూస్తుంది. అమ్మా మావయ్య మావయ్య మాట్లాడవే మావయ్య. ఇలా చూడు, నన్ను చూడు మావయ్య. నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు, ఎక్కడో లేడులే దేవుడు. నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు, మమతలున్న మనసులో కొలువుంటాడు, మమతలున్న మనసులో కొలువుంటాడు, కరుణగల కళ్ళల్లో కనిపిస్తాడు. ఎక్కడో లేడులే దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు. తన రక్తం పాలుగా పంచు గోవులో, గోవులాంటి పేదవాడి చెమటలో, తన రక్తం పాలుగా పంచు గోవులో, గోవులాంటి పేదవాడి చెమటలో, ఆ చెమట తుడుచు నెనరైన చేతిలో, ఆ చెమట తుడుచు నెనరైన చేతిలో, తానుండి లీలగా ప్రేమగా లాలిస్తాడు. ఎక్కడో లేడులే దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు. అమ్మలు అమ్మలు నా బంగారు తల్లి అమ్మలు 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 అమ్మలు. మావయ్య ఏది నోరు తెరు. ఏమిటో మరి? నేను డిగ్రీ తీసుకున్నానుగా, ముందు నీ నోరు తీపి చేయాలి. ఇది నాకాదమ్మా, ముందు అమ్మకి ఇవ్వాలి, తర్వాతే లేదు. అమ్మా నాన్న దైవం అంతా మావయ్యనమ్మా, ముందు మావయ్యకే. అమ్మా అమ్మా అయ్యో
అందరికంటే ముందు అయ్యగారు ఇదిగో అన్నం పట్టా తీసుకొచ్చింది తీర్చండి అమ్మ నాన్నగారికి దండం పెట్టమ్మా వీరు మా నాన్నగారు వీరు తెలుసు నువ్వు వెళ్ళి కారులో కూర్చో అక్కర్లేదు నువ్వు ఉండొచ్చు ఇక్కడ కుర్చీలే లేవు ఆ పెట్టి మీద కూర్చోండి నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కానీ మావాడు మీ గురించి చెప్పాడు నాకు మీతో పరిచయం లేదు కానీ మీ బొమ్మలు అప్పుడప్పుడు పత్రికలో చూసు సరే నేను వచ్చిన పని మీ అబ్బాయితో చెప్పానే అంటే ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేశాను మరి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గాఢంగా ప్రేమించుకున్నారే ప్రేమించుకుంటారండి ఎప్పుడు బాగానే ఉంటుంది తర్వాత బతుకులు ఏమవుతాయో వాళ్ళకే తెలుసు తెలియకపోతే పెద్దవాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు మంచి చెడు చెప్పచ్చుగా చెప్పాను మా అమ్మాయికి నేను ఎప్పుడు మంచిగా చెప్పాను మనం మంచి అనుకునేది వాళ్ళకు మంచి కాకపోవచ్చు కదా ఏమిటండి మీరు అనేది కోటీశ్వరుడి కొడుకు పేద పిల్లల్ని ప్రేమించడం మంచిదంటారా ఏ మీరు కాదంటారా కాదు 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 డబ్బున్న వాళ్ళకి పేదవాళ్లకు పొత్తు కుదరనే కుదరదు అందులోనూ మీలాగా తాత ముత్తాతల కాలం నుంచి కోటీశ్వరులుగా ఉన్న వాళ్లకు పేదరికాల గురించే తెలుస్తుందండి ఏం తెలియదని మీరు అనుకుంటున్నారు వస్తులంటే ఏమిటో మీ అబ్బాయికి తెలుసా వస్తులంటే ఏమిటో నీకు తెలుసా అని వారు అడుగుతున్నారు తెలియదటండి పోనీ ఆకలంటే ఏమిటో తెలుసా కొంచెం 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 తెలుసటండి అంటే అన్నం పెట్టడం ఆలస్యం అయితే ఆకలితో అల్లలాడిపోతారు చూడండి అది ఏ వేళాకోళంగా ఉందా నాకా అవునవును కోటీశ్వరులు అయ్యుండి మీ పూరి గుడిసి వెతుక్కుంటూ వచ్చాగా వచ్చారండి ఎందుకు వచ్చారు పిల్లలు ఏడిస్తే బొమ్మలు కొనిపెట్టడానికి కొట్టుకెళ్ళము అట్లాగే మా అమ్మాయి ఒక బొమ్మలు కొని మీ అబ్బాయికి కొనిపెట్టడానికి వచ్చారు అంతే బొమ్మలే కావాలనుకుంటే మేము కొట్టుకెళ్ళక్కర్లేదు కోంటే కోటి బొమ్మలు మా బంగ్లాకే వస్తాయి పైగా వాటిని మేము డబ్బిచ్చి కూడా కొనక్కర్లేదు వాళ్లే మా అబ్బాయి కోసం పోటీలు పడి కట్నాలు కానుకలు ఇచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు చూడండి మీరు ఒక్క విషయంలో పొరపాటు పడుతున్నారు గడ్డాలు మీసాలు ఉన్నవాడిని చూచి పిల్లలు బూచాడు బూచాడు అని భయపెడతారే అలాగే డబ్బున్న వాళ్ళంతా దుర్మార్గులు అనే దురభిప్రాయంలో మీరున్నారు అవునా అయ్యా మీ మంచి చెడు నాకు అనవసరం మీ అంతస్తు వేరే మా అంతస్తు వేరే మీకున్న ఆస్తి డబ్బు బంగాళాలు ఇనపెట్టెలు మాకు లేవు మాకున్నదల్లా మంచి మనసు ఆ మనసు నిండా మమత మమక అవి మాకు లేవంటారు మీ మనసు ఏమిటో ఇప్పుడు తెలిసిందిగా ఏది తెలిసిందండి పసిబిడ్డ గుక్కబట్టి ఏడిస్తే ఆకలని ఉండి ఉండి ఏడిస్తే కడుపులో ఏదో నలతని కన్నవాళ్ళకే తెలుస్తుంది పెంచిన వాళ్ళకేం తెలుస్తుందండి మా అమ్మల గురించి నాకేమీ తెలియదంటారు తెలియదండి మీకు ఖచ్చితంగా తెలియదు అంటున్నాను కోటీశ్వరునైనా కన్న తండ్రిని కాబట్టి కొడుకు మనసు ఏమిటో తెలుసుకుని వాడు కోరిన పిల్లనిచ్చి పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో పేదవాడు భాగ్యవంతుడనే తారతమ్యం ఆలోచించుకోకుండా మీ పూరి గుడిసిన వెతుక్కుంటూ వచ్చాను అదండి కన్న ప్రేమ కానీ మీరేం చేస్తున్నారు మీ మాటే నెగ్గాలని మీ అభిప్రాయమే సరైనదని మీ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాలదనుతున్నారు అంతేకాదు ఆ పసి హృదయాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు ఇదే కన్న తండ్రి అయితే చేయగలడా
పెంచిన ప్రేమ ఇంతకంటే ఏం చేస్తుందండి? అయ్యా అయ్యా, ఆ మాట అనకండి, అంత మాట అనకండి. మీ మాటలతో నన్ను చిత్రవద చేయకండి. ఇన్నాళ్ళు నా ప్రేమ ఎంతో గొప్పదనుకున్నాను. నేనేం చేసినా నా అమ్మలు మంచికి అనుకున్నాను. చదువు సంధ్య లేనివాడిని, ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియనివాడిని, అంతేకాని మనసు లేనివాడిని మాత్రం కాదు. నా అమ్మల అదృష్టాన్ని పాడు చేసేవాడిని మాత్రం కాదు. ఏమండి ఏమండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు, మీ మనసు నాకు తెలియక కాదు. మీ మనసు ఏమిటో మీకు తెలియాలని అలా అన్నాను. నిజానికి కన్న తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఏం చేసినా అది వాళ్ళ ధర్మం, బాధ్యత. కానీ మీరు చూపింది సాటి లేని ప్రేమ, చేసింది స్వార్థం లేని త్యాగం. అండి, దానికి మాత్రం మచ్చరానివ్వకండి. బాబు, అదంతా నాకేం తెలియదు. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఈ పెళ్లి ఒప్పుకోండి. తీరా ఉండదు బాబు. అమ్మా అమ్మా అమ్మా, ఇంత రండమ్మా. అయ్యగారు ఏదో మాట్లాడాలి. చూడమ్మా, మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకో. మీ అభిప్రాయం? నాదే ఉందండి. అమ్మాయికి తల్లి, తండ్రి, దైవం అన్నీ ఆయన ఇష్టమే మా ఇష్టం. ఏమండి, ఇప్పుడేమంటారు? ఇంకేమంటారు బాబు, అంతా మీ ఇష్టమే. శుభం. మరి వడలు చూపించరు? అయ్యో, ఎంత మాట. అమ్మలు అమ్మలు, లక్కీ ఫెలో. ఏమ్మా, ఇంతవరకు మీ అమ్మాయి అదృష్టవంతురాలనుకున్నాను. కాదు, ఇప్పుడు మావాడి అదృష్టం. చూడమ్మా, వచ్చే శుక్రవారం నాడే మంచి ముహూర్తం ఉంది. వివాహం మా ఇంటి దగ్గర జరిపిద్దామని. మీకేం అభ్యంతరం ఉండదనుకుంటాను. అంతా మీ ఇష్టాలు చెప్పేశాంగా, ఇంకా అభ్యంతరాలే ఉంటాయి బాబు. చాలా వస్తామండి. మంచిదమ్మా, వస్తాం. రండి రండి. అరే, ఏమిటి కొత్త మర్యాద? ఆడతలను ఇచ్చేవాళ్ళం కదా. అవునవును. నీ పుట్టినరోజా? నాకు పుట్టినరోజు ఏమిటి బాబా? నాకు మిగిలిందల్లా ఒకటే రోజు. వెళ్ళిపోయారు. ఏమిటా మాటలు? అబ్బాయి, అమ్మలకు పెళ్లి నిశ్చయమైంది. అలాగా? మిల్లు ఓనరు ఆనందరావు గారు అబ్బాయితో. చాలా మంచి సంబంధమే. అమ్మలు చాలా అదృష్టవంతులు. బాబాయ్, నన్ను మామయ్య మామయ్య అని నూరారా పిలిచే అమ్మలు వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఏమిటా పిచ్చి బాబు? ఆడపిల్లని ఎందుకన్నారు? ఈడపిల్ల కాదు, ఈ ఆడపిల్ల. అంతే అంతే. మరి బాబాయ్, నువ్వు ఈ పెళ్లికి తప్పకుండా రావాలి. నీలాంటి మంచి మనసు దీవిస్తే అమ్మలకి ఏ కొరత ఉండదు. తప్పకుండా వస్తాను బాబు. అమ్మల్ని దీవించడానికే కాదు, అంతమంది గొప్పల మధ్య నా బాబు పెళ్లి పెద్దలాగా గర్వంగా నిలబడితే చూడాలను. తప్పకుండా వస్తాను. మంచి మనసుంటే చాలు, మనిషి ఎంతైనా పెరుగుతాడు. బాబు చాలా బాగా నిరూపించాడు. మేము ఇచ్చే లాంఛనాలు చూడు. ఈ నెక్లెస్ బాగుందా? చాలా బాగుంది. వచ్చేసారు మావయ్య, వచ్చేసారు. నీ దగ్గర నుంచి నన్ను వేరు చేసి తీసుకెళ్ళడానికి. ఎవరమ్మా? నీ మావయ్యను నిన్ను వేరు చేసేది ఎవరమ్మా? ఆ దేవుడు కూడా వేరు చేయలేదు. అమ్మలు, నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా ఈ మావయ్య నీ గుండెలోనే తలదాచుకుని ఉంటాడు. మావయ్య, అమ్మలు అమ్మలు, వెళ్ళి నాన్నగారు చుట్టాను.
పెళ్లికి నేను ఇవ్వగలిగిన సారెలు చీరలు ఏమీ లేవమ్మా. ఈ పేదవాడు ఇచ్చుకోగలిగింది ఇది. తీసుకో. కుక్కమ్మ విశ్వాసం గల ప్రాణి. అంతా ఉడికిపోయి చావుకు సిద్ధమై కూడా యజమాని కనిపిస్తే తోకాడించుకుంటూ ముందుకు వచ్చి ఆ పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది. ఉంచుకో అమ్మ, నా గుర్తుగా ఉంచుకో. తీసుకో అన్నయ్య. నాకెందుకమ్మా? తీసుకో మావయ్య. దేవుడికి ఉన్నవాళ్ళు వందలు వేలు ఖర్చు పెట్టి అభిషేకాలు అర్చనలు చేయిస్తారు. ఏమీ లేని వాళ్ళు కర్పూరం వెలిగిస్తారు. మా కోసం మానవ రూపంలో వచ్చిన ఈ దేవుడికి ఇంతకంటే మేమేమి ఇచ్చుకోగలం అన్నయ్య. కట్టుకో మావయ్య. ముహూర్తం టైం అవుతుంది. పరగమ్మా, పరగ. మావయ్య వద్దు మావయ్య, నేను తీసుకెళ్తాను. పర్వాలేదమ్మా, నేను తీసుకొస్తాను. ఇక మీదట నేను మాత్రం మోసేది ఉంది. అన్ని బరువు బాధ్యతలు వదిలించేసి వెళ్ళిపోతున్నావు. చివరిసారిగా తీనైనా మోసుకురాని అమ్మ. అన్నయ్య నువ్వు. నేనా? నేను నడిచేస్తానమ్మా. పదమ్మా. అన్నయ్య. పదమ్మా. మావయ్య తప్పకుండా వస్తావా? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. ఓ పద, పదమ్మా. మావయ్య. అమ్మా అయిపోయింది. నా బ్రతుకంతా చీకటి అయిపోయింది. నా ఇంటి దీపం, ఇన్నాళ్ళు నా గుండెల్లో వెలిగిన దీపం, ఇప్పుడు మరో ఇంటికి వెలుగునివ్వడానికి వెళ్ళిపోయి. భగవంతుడు, ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా మిగిలాను, ఒంటరిగా నేను వెళ్ళిపోతాను. నన్ను తీసుకువెళ్ళిపో. అయ్యగారు, అయ్యగారు, మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు మీకు తృప్తిగా? వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయారు. అవును, వెళ్లకుండా ఎలా ఉంటాం? కన్నబిడ్డ పెళ్లి జరుగుతూ ఉంటే మీకు మాత్రం కళ్ళారా చూడాలని ఉండదు. అందుకే వెళ్ళారు. మరి నేనెవరిని అక్కడికి వెళ్ళడానికి? నేనెవరిని? నేను వెళ్ళకు, నేను వెళ్ళకు. విశ్వాసాన్ని వదిలేశావా? వదిలిపెట్టి వెళ్ళిపోయావా? అమ్మలు, తప్పమ్మ, అట్లా చేయకూడదు. మనిషి దేన్నైనా వదలొచ్చు కానీ విశ్వాసాన్ని మాత్రం వదలకూడదమ్మా. అమ్మలు, తీసుకొస్తున్నానమ్మా, ఇదిగా వస్తున్నాను. అమలు, ఏడిది? మావయ్య ఇంకా రాలేదు. అందుగా ఇక నీళ్ళు వస్తాడు, తప్పకుండా వస్తాడు. అయ్యా, ముహూర్తం దగ్గర పడింది. ఆనందరావు గారు పిలవండి.
ఏమ్మా ఆయన ఇంకా రాలేదు, ఏం చేద్దాం? వస్తారండి, ఇప్పుడే వచ్చేస్తారు. శాస్త్రి గారు, అమ్మాయి మామగారు ఇంకా రాలేదు, కొంచెంసేపు ఆగుదా ఉంటారా? అయ్యో, ఆలస్యం చేస్తే ముహూర్తం దాటిపోతుంది. ఏమ్మా ఒక పని చేద్దాం, మాంగళ్యధారణ కానీ చేద్దాం. ఆయన 5 నిమిషాలు అటు ఇటుగా వచ్చి ఆశీర్దిస్తారు. లేదు బాబు గారు, అన్నయ్య రాందే ఈ పెళ్లి జరగటం నాకే కాదు, అమ్మలకు కూడా ఇష్టం లేదు. దేవుళ్ళు ఎందే పూజ ఎలా జరుగుతుంది, ముహూర్తం దాటిపోయినా పర్వాలేదు, ఆయన వచ్చినప్పుడే మాకు మంచి ముహూర్తం. అలాగేనమ్మా, నీ ఇష్టం. బాబాయ్, అద్దె రాలేదని ఆగినట్టున్నారు. ఇక్కడ ఇంత శుభం జరుగుతా అంటే ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? అదేరా నాకు అర్థం కావటం లేదు, ఎందుకు ఇలా చేశాడో ఏమో. ఎక్కడికి పోతున్నావు? వెళ్ళి కళ్ళారా చూసిపోదామని. చూద్దామనా, దొరికింది కాజేద్దామనా? అయ్యా అయ్యా, నేను అట్లాంటి వాడిని కాదు, దూరంగా నిలబడి చూసిపోతా. ఏంటయ్యా నువ్వు చూసేది? ఏదో కన్న తండ్రిలా మాట్లాడుతున్నావే, ఎవరయ్యా నువ్వు? నేను పెళ్లి కూతుర్ని బడికి తీసుకువెళ్ళిన రిక్షావాడిని. అదా సంగతి, కూటి కోసం వచ్చావా? అయితే ఆ పక్కగా ఉండు, అంతా అయిన తర్వాత వేస్తారు. అయ్యా, నేను కూటి కోసం రాలేదు, ఇదిగో ఈ బొమ్మ ఎట్టాగైనా పెళ్లి కూతురికి అందేటి చెయ్యాలయ్యా. చచ్చా, పెళ్లి సమయంలో ఈ వెద కుక్క బొమ్మ అంటే పోబా. ఏయ్, నీకా చెప్పేది, పోబా. అయ్యా అయ్యా, అయ్యో, ఎంత పని జరిగింది, క్షమించండి, పొరపాటు అయిపోయింది. ఏయ్, నీకు బుద్ధి ఉందా లేదా? ఎవరనుకున్నావయ్యా? పర్వాగే, అందరం మీకోసం ఎదురు చూస్తున్నాం, ముహూర్తం టైం అయిపోయింది, రండి వెళ్దాం. శాస్త్రి గారు, ఇక మాంగళ్యధారణ కార్యక్రమం. భజంత్రి గారు, నాకు కాదమ్మా, ముందు ఆయనకు. వెళ్ళండి. అమ్మలు, మావయ్య, మమ్మల్ని దీవించు మావయ్య. అయ్యో నేనా? నేను దీవించడం ఏమిటి, నాకే తెలుసు. చదువు సంఖ్య లేనివ్వండి, 4 మంచి మాటలు కూడా తెలియనివ్వండి. మంచి మాటలు అక్కర్లేదండి, మీ మంచి మనసు చాలు, దీవించండి. వద్దయ్య గారు, నాకు ఆ యోగ్యత లేదు. బాబు, ఆయుర్దాయం అంతా ధారపోసి అమ్మల్ని ఇంత దాని చేసి, బాబాయ్, నీకన్నా యోగ్యత ఉన్న వాళ్ళెవరు? దీవించు, మనసారా దీవించు. అన్నయ్య, దేవుడైనా మాకు నీ తర్వాతే, నీ దీవెన లేనిది ఈ పెళ్లి పెళ్ళే కాదు. మామయ్య, ఇన్నేళ్లు నన్ను కనురెప్పలా కాపాడావు, ఇక నీ దీవెనే నాకు శ్రీరామ రక్ష కావాలి. అది కాదమ్మా, ఇందరు పెద్దవాళ్ళు ఉండగా. ఎవరండి మీకంటే పెద్ద? అహంకారానికి అతీతులైన మహర్షులు లాంటి వారు. మహోన్నతమైన మీ మానవత్వం ముందు, అసాధారణమైన మీ త్యాగం ముందు మేమందరం చిన్నవాళ్ళం. మనసారా మీరు ఏదన్నాది అమోఘమైన దీవెనే అవుతుంది, దీవించండి. అయ్యయ్యో, ఎందుకండి నన్ను ఇంత పెద్దవాణ్ణి చేస్తున్నారు? నేనొట్టి మనిషి, మామూలు మనిషి. అవును బాబు, నువ్వే మనిషి, నిజమైన మనిషి, మనసున్న మనిషి, మరపురాని మనిషి. భగవంతుడా, ఎందరు మంచివాళ్ళు, వీరందరికీ నా మీద ఎంత అభిమానం, ప్రేమ. ఆరిపోయే దీపానికి ఎంత వెలుగురిస్తున్నా. నా జన్మ కడతేరిందయ్యా, కడతేరింది. అమ్మను, నిన్ను చూసుకొని మురిచిపోయిన ఈ కళ్ళు మూతబడతాయి, నీకోసం నిలబడ్డ ఈ కట్టె రాలిపోతుంది. కానీ నిన్ను దాచుకున్న ఈ మనస్సు మాత్రం ఉంటుంది. ఇదిగో ఈ బొమ్మలో ఉంటుంది, తీసుకో అమ్మా.
ఎంత ఆనందం అమ్మలు, నేను ఎన్నడూ ఎరగని ఆనందం నాలో పొంగిపోతుంది. భగవంతుడా, ఇదే ఆనందం ఈ ఆలుమగల జీవితాలలో కలకాలం ఉండాలి. వీరి కాపురం కలకలలాగా. ఇదే నా ఆఖరి కోరిక. ఇదే నా ఆఖరి. బాబు 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 మామయ్య